వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ నుంచి నిత్యం సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా నుంచి భారీ మద్దతు లభించింది. భారత సాయుధ దళాల బలాన్ని మరింత పెంచే దిశగా అమెరికా ప్రభుత్వం ఒక కీలక సైనిక ప్యాకేజీని ఆమోదించింది. ఇది కేవలం ఒక ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్తో తమ వ్యూహాత్మక బంధాన్ని పటిష్టం చేసేందుకు అమెరికా చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనం. భారత ఆర్మీకి అత్యంత కీలకమైన అపాచీ హెలికాప్టర్లు, M777 అల్ట్రా లైట్ హోవిటర్ ఫిరంగుల నిర్వహణ కోసం సుమారు 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ ప్యాకేజీని అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. మే 18న ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్ కు పంపగా జూన్ 17న అధికారికంగా ఫెడరల్ రిజిస్టర్లో పబ్లిష్ అయ్యాయి. ఈ సైనిక ప్యాకేజీ భారత రక్షణ సామర్థ్యాలను మరింత పటిష్టం చేస్తుంది. అపాచీ హెలికాప్టర్లు, M777 హోవిటర్ల దీర్ఘకాలిక నిర్వహణ, విడిభాగాలు, మరమ్మత్తు సేవలు, సాంకేతిక సహాయం, శిక్షణ వంటివి ఈ ప్యాకేజీలో ముఖ్యమైన భాగాలు. ముఖ్యంగా M777A2 అల్ట్రా లైట్ హోవిటర్ల కోసం $230 మిలియన్ కేటాయించారు. ఈ తేలికపాటి ఫిరంగులు హిమాలయాల వంటి ఎత్తైన కష్టతరమైన ప్రదేశాలలో భారత సైన్యానికి ఎంతో ఉపయోగపడతాయి. హెలికాప్టర్ల ద్వారా వీటిని సులభంగా తరలించవచ్చు. అలాగే అపాచీ హెలికాప్టర్ల మద్దతు కోసం $198 మిలియన్ కేటాయించారు. ఈ నిధులతో వీటి ఇంజనీరింగ్ సేవలు, లాజిస్టిక్ సపోర్ట్ అందుబాటులోకి వస్తాయి. బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్ వంటి అమెరికన్ కంపెనీలు ఈ సేవలను అందించనున్నాయి. ఈ ప్యాకేజీ ద్వారా ప్రాంతీయ సైనిక సమతుల్యత ఏమాత్రం దెబ్బతిన్నదని అమెరికా రక్షణ ప్రధాన కార్యాలయం పెంటగాన్ స్పష్టం చేసింది. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, సరిహద్దు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని పెంటగాన్ పేర్కొంది. అమెరికా అధికారులు కూడా ఈ కొత్త సేవలను భారత సైన్యం చాలా సులభంగా తన దళాలలోకి అనుసంధానం చేసుకోగలదని, ఇరు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ఇది ఒక నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఈ డీల్ కొత్త సైనిక ప్లాట్ఫామ్ల కొనుగోలుకు బదులుగా ఇప్పటికే ఉన్న కీలక పరికరాల నిర్వహణపై దృష్టి సారించడం గమనార్హం. ఈ ప్యాకేజీ భారత సైన్యం ఆపరేషనల్ సన్నద్ధతను గణనీయంగా పెంచుతుంది. ముఖ్యంగా తూర్పు లడఖ్ వంటి మంచుతో కూడిన సరిహద్దు ప్రాంతాలలో M777 హోవిటర్ల నిరంతర ఆపరేషన్లకు ఇది హామీ ఇస్తుంది. బ్రిటన్కు చెందిన BAE సిస్టమ్స్ ఈ సహాయక కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. అపాచీ హెలికాప్టర్ల విషయానికొస్తే ఈ ఫ్లయింగ్ ట్యాంకులను నిత్యం యుద్ధానికి సిద్ధంగా ఉంచేందుకు అవసరమైన అన్ని మద్దతు సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ నిర్ణయంతో సరిహద్దుల్లో మన సైన్యం పవర్ మరింత నెక్స్ట్ లెవెల్కు చేరుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది కేవలం సైనిక పరమైన బలోపేతం మాత్రమే కాదు, ఇరు దేశాల మధ్య భద్రతా సహకారానికి బలమైన సంకేతం. ఈ ఒప్పందం ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని పెంపొందించడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. చైనాలో పెరుగుతున్న సైనిక విస్తరణకు ప్రతిఘటనగా భారత్ తన రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడం అత్యవసరం. అమెరికా ఈ సహాయం అందించడం ద్వారా ఆ ప్రాంతంలో తన మిత్రదేశాల బలాన్ని పెంచాలనే తన వ్యూహాత్మక లక్ష్యాన్ని నెరవేరుస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య సైనిక వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యానికి మరింత ఊతమిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని రక్షణ ఒప్పందాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం పాకిస్తాన్, చైనా వంటి దేశాలకు స్పష్టమైన సంకేతం పంపుతుంది. భారత రక్షణ రంగానికి అమెరికా అందించిన ఈ $482 మిలియన్ ప్యాకేజీ కేవలం ఆర్థిక సహాయం కాదు, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని, విశ్వాసాన్ని మరింత బలపరిచే ఒక చారిత్రక నిర్ణయం. ఇది భారత సాయుధ దళాల ఆపరేషన్లో సామర్థ్యాన్ని పెంచి సరిహద్దు భద్రతను పటిష్టం చేస్తుందని స్పష్టమవుతుంది. ఇప్పుడు భారత సైన్యం మరింత బలంగా, మరింత సమర్థవంతంగా తన విధులను నిర్వర్తించగలదని నిపుణులు చెబుతున్నారు.